ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు, జనాభా విస్ఫోటనం, పెరుగుతున్న వృద్ధుల జనాభా, తగ్గిపోతున్న యువత వంటి అనేక సమస్యలు ఎదుర్కొంటున్న చైనాకు మరో కొత్త కష్టం వచ్చి పడింది. చైనాలో భూభాగం కుంగిపోతుందని శాస్త్రవేత్తలు తాజాగా హెచ్చరించారు. దీంతో కోట్లాది మంది చైనా వాసులు ప్రమాదంలో ఉన్నట్లు వెల్లడించారు. ఇక బీజింగ్ సహా పలు నగరాలు డేంజర్ బెల్లో ఉన్నాయని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం వెల్లడించింది. ఇందుకీ భూమి కుంగుబాటుకి కారణాలేంటి? చైనా ఈ చేదు నిజాన్ని ఎందుకు దాస్తుంది? ప్రమాదంలో చైనా భూభాగం. రోజు రోజుకు కుంగిపోతున్న చైనా. ప్రమాదంలో కోట్లాది మంది చైనీయులు. డేంజర్ జోన్లో బీజింగ్ సహా 83 నగరాలు. గత 100 ఏళ్లలో 3 మీటర్ల మేర కుంగిన షాంఘై నగరం. భారీగా నిర్మాణాలు, భూగర్భ జలాలు విచ్చలవిడిగా వాడకమే కారణం. చేదు నిజాన్ని ఒప్పుకొని డ్రాగన్ కంట్రీ. శాటిలైట్ రిపోర్ట్ రిలీజ్ చేసిన యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా బృందం. చైనా కుంగిపోతుంది. అదేంటి, చైనా కుంగిపోవడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఆ దేశంలో భారీగా పెరిగిన పట్టణీకరణ కారణంగా భూమి కుంగిపోతుంది. చైనాలోని ప్రధాన నగరాలు క్రమంగా భూమిలోకి కుంగిపోతున్నాయని తాజాగా ఓ శాటిలైట్ డేటా సంచలన విషయాన్ని బయటపెట్టింది. గత కొన్నేళ్లుగా భూమి కుంగిపోతున్నట్లు ఆ అధ్యయనంలో వెల్లడైంది. చైనాలో ఉన్న నగర జనాభాలో దాదాపు 1/3 మంది ప్రమాదంలో చిక్కుకున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక 2020 నాటికి చైనాలోని పట్టణ జనాభా 3 రెట్లు పెరుగుతుందని, ఈ భూమి కుంగిపోవడం వల్ల 5.5 కోట్ల నుంచి 12.8 కోట్ల మంది చైనా ప్రజలపై ప్రభావం పడుతుందని నిపుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధనలు చేసింది. శాటిలైట్ డేటాను పరిశీలించిన ఆ పరిశోధన బృందం దాదాపు 70 కోట్ల మంది జనాభా ఉన్న షాంఘై, బీజింగ్ సహా 82 నగరాలపై అధ్యయనం చేసింది. చైనాలోని పట్టణ భూభాగంలో 45% కుంగిపోతుందని తెలిపారు. 16% సంవత్సరానికి 10 మిల్లీమీటర్ల చొప్పున భూమి కిందకు కుంగిపోతున్నట్లు గుర్తించారు. ఇక ఈ కుంగుబాటు అధికంగా ఉన్న ప్రాంతాల్లో చైనా రాజధాని బీజింగ్, తీర ప్రాంత నగరం టియాన్జిన్ ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపుగా 7 కోట్ల మంది జనాభా ఏడాదికి 10 మిల్లీమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ వేగంగా భూమి కుంగుబాటును ఎదుర్కొంటున్నారని శాస్త్రవేత్తలు సైన్స్ జర్నల్లో ప్రచురించారు. నగరాల్లో పెరుగుతున్న కార్యకలాపాల కారణంగానే భూమి కుంగిపోతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రధానంగా నగరాల్లో భారీగా నిర్మాణాలు, భవనాలు నిర్మించడం, భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేయడం, వాతావరణ మార్పులు, సముద్ర మట్టాలు పెరగడం వల్ల భూమి కుంగిపోవడం వేగవంతమవుతుందని తెలిపారు. ఈ భూమి కుంగిపోవడం అనేది టియాన్జిన్లో సహా తీర ప్రాంత నగరాలపై ఎక్కువ ప్రభావం ఉందని వారి పరిశోధనలో వెల్లడైంది. భూమి క్షీణించడం, సముద్ర మట్టాలు పెరగడం వల్ల 2020 నాటికి 5.5 కోట్ల నుంచి 12.8 కోట్ల మంది పట్టణ వాసులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఈ పరిశోధనలో తేల్చారు. ఇక చైనాలోనే అతిపెద్ద నగరంగా పేరుగాంచిన షాంఘై నగరం గత 100 ఏళ్లలో 3 మీటర్ల మేర కుంగినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇప్పటికే రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్న చైనాకు ఇప్పుడు భూమి కుంగిపోవడం అనే వార్త మింగుడు పడటం లేదు.